జై బాబా రజని గారు. జై బాబా. జై బాబా జై మెహర్మాయ్ బాబా. గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. మెహర్మాయి గారు, నమో మెహర్ బాబా. సిహెచ్ ఓకే. లక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ హారతి. ఇవాళ జ్యోతి గారు, చల్లని నా స్వామి. ఈవిడ వచ్చారమ్మా, ఎవరో శ్రీజ. శ్రీజ అని. అదే విజయలక్ష్మి గారా? ఆ, అడగండి, ఆవిడని పాడతారమ్మా. అడుగుతా. శాంత గారేమో. ఎవరో మరి శ్రీజ అని ఉన్నారు. ఎవరు? జై బాబా. విజయలక్ష్మి గారు అనుకుంటానమ్మా. విజయలక్ష్మి గారే. వాళ్ళ మనవరాలు పేరు పెట్టారని అన్నారు. ఉమ్. శాంత గారు జాయిన్ అవుతానన్నారు రజని. ఆవిడకి పాపం రావట్లేదు. చెప్పాను. శాంత్ గారా? ఆ ఆకుల శాంత గారు అన్నారు, ఆహా. ఇందాకలే అన్నారు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కానీ అది నాకు ఎలా చెయ్యాలో రావట్లేదు. చెప్పాను నేను, మరి వాళ్ళు జాయిన్ అవుతారో లేదో అంటే తెలియదు. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చెప్పాను అదే, చేసుకున్నట్టు ఆ ఆవిడ. ఆ ఆహా, లింక్ పంపించవలసిందమ్మా. ఆ లింక్ షేర్ చేయండి ఆవిడకి. మా అయ్యగారు, నేను మీకు ఓకే. పంపిస్తాను. గ్రూప్ లో ఆహా. పెడుతున్నాను కదా లింకు. లింక్ షేర్ చేసిదా? ఓకే, చేస్తాను ఇవ్వండి. చేసేయండి. మీరున్నారు కదా మేర్ ప్రభు మధురామృతంలో. ఉన్నా దాంట్లో వచ్చి నేను దాని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది, లేకపోతే అంత బాధలేదు. జై బాబా. ఓకే. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్మాయి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి సిహెచ్ లక్ష్మి గారు చేస్తారు. చల్లని నా స్వామి శ్రీజ కొల్లిపర అన్నారు, ఆవిడ చేస్తారు. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा। अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सचर जगदुद्धार। सकल चराचर जगदुद्धारा। नमो मेरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा। अवतार नमो देव देवा। जोहार लिव श्री मेरु बाबा। जोहार लिव श्री मेरु बाबा। महिनि जनितिन मानव रूप। महिनि जनितिन मानव रूप। इह परानंद जीवन मीवा। इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा। अवतार नमो देव देवा। अज्ञानांधतనంతముచేసి। अज्ञानांधतనంతముచేసి। दिव्य विज्ञान दृष्टि नొసంగి। दिव्य विज्ञान दृष्टि नొసంగి। హరిషడ్వర్గములంతరింపగా। హరిషడ్వర్గములంతరింపగా। అవ్యయ మోక్షం అనుగ్రహింపు। అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మేరు బాబా।
अवतार नमो देव देवा, प्रभु नमो में बाबा, अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబాలండి. పేరు పేరున జై బాబా. జై బాబా అండి మెహర్ మాయి గారు. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసి ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే రెండో భాగంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. రుస్తుంబి పలహాటి మనకి తెలియజేస్తున్నారు. అంటే బాబా స్మరణ గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే సంసిద్ధత, ఎలాంటి సంసిద్ధతతో ప్రభువుని స్మరించాలి, స్మరణ ఒక్కటే ముఖ్యం కావాలని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్మరణ మానకూడదని, పరిపూర్ణ సమర్పణే బాబాకి అవసరమని, ఇలాంటి అద్భుత విశేషాలన్నీ కూడా మండలి ద్వారా రుస్తుంబి పలహాటి మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు నకిలీ గురువులు చెత్త కుప్పల్లాంటి వారు, దీని గురించి రుస్తుంబి పలహాటి మనసారి ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఒకసారి నేను మన్సారితో కూర్చుని ఉన్నాను. అప్పుడక్కడ ఒక మానసిక తత్వవేత్తన ప్రేమికుడు కూడా ఉన్నాడు. మన్సారి ఆయనతో ఇలా అంది, నీవొక క్యాను చెత్తను సముద్రంలో కలిపితే ఏం జరుగుతుంది? సముద్రం అపవిత్రం అయిపోతుందా? అడిగింది మనసారి ఆ మానసిక తత్వవేత్తని. వెంటనే ఆ యాత్రికుడు ఇలా అన్నాడు, ఏ మాత్రం కాదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు మన్సారి ఇంకా ఇలా కొనసాగించారు, అదే చెత్తను ఒక చిన్న నీటి గుంటలో కలిపితే ఏమవుతుంది? మళ్ళీ అడిగింది మన్సారి ఆ యాత్రికుణ్ణి. ఆ యాత్రికుడు సమాధానంగా, ఆ చిన్న నీటి గుండ మురికిమయం అయిపోతుంది మనసారి అన్నాడు యాత్రికుడు. పిదప మన్సారి ఇలా అన్నారు, సద్గురువులకు నకిలీ గురువులకు పోలిక ఇలా ఉంటుంది. సద్గురువు మహాసాగరం లాంటివాడు. ఆ అనంత మహాసాగరంలో సంస్కారాలనే మురికిని కలిపితే అన్నీ తనలోనే ముంచేసుకుంటాడు. ఆ మహాసాగరానికున్న అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం అనే లక్షణాల వల్ల సంస్కారాల మురికి ప్రభావం ఏ మాత్రం ఉండదు. అదే నకిలీ గురువులు, నకిలీ గురువులు చిన్న నీటి గుంట లాంటి వాళ్ళు. వారికి భగవంతుని ఎరుక, అనుభవం లేదు. కాబట్టి వారు దేవుని అనంతతత్వానికి దూరంగా ఉంటారు. వారు తమకు అనంతతత్వం ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ వారికున్నది పరిమితమైన జ్ఞానమే. ఆ నకిలీ గురువులను ఆశ్రయించి వారి యొక్క సంస్కారాల మురికితో ఆ నకిలీ గురువు నీటి గుంట నిండిపోయి ఆ మురికికి ప్రతిరూపంగా మారిపోతాడు. ఒక్క నిమిషం. అంటే సద్గురువుని అంటే మనం కాస్త ఎవరైనా చెప్పారనుకోండి, ఆయన మహానుభావుడు, సాధువుడు, మంచివాడు అని చెప్తే మనం వెళ్ళిపోతాం కదా, గబగబా వెళ్ళి వాళ్ళ కాళ్ళకు కూడా మొక్కేసి అంటే మనం పట్టుకున్న దాన్ని గుర్తించం ఎప్పుడు, అంతే కదా. అలాంటి ఆ, వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ గురించి చెప్తున్నారు మనసారి. సద్గురువు ఎలాంటి వాడు, నకిలీ గురువులు ఎలాంటి వాళ్ళో మీరు తేలిగ్గా కనిపెట్టవచ్చు అని చెప్తున్నారు మనసారి. సద్గురువు అంటే ఏంటి? మహాసాగరం, అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం కలిగి ఉన్నవాడు. ఆ ప్రేమ మహాసాగరంలో నీ సంస్కారాల మురికిని ఎంత కలిపినా కూడా అది అపవిత్రం అవదు, అందులో కలిసిపోతుంది అని చెప్తోంది. అలా కాకుండా ఈ గురువులు ఉంటారు కదా, నకిలీ గురువులు,
వాళ్ళు మురికి నీటి గుంట లాంటి వాళ్ళు. ఆల్రెడీ అందులో మురికుంది. వాళ్ళకే అనుభవం లేదు. భగవంతుడనే ఎరుక తెలీదు, అనంత తత్వము తెలీదు, ఏమీ తెలీదు. కానీ ఉన్నట్లుగా నటిస్తారు. అదే జ్ఞానులనుకుని మీరు వాళ్ళ దగ్గరికెళతారు. అసలే నీటి గుంట మురికిగా ఉన్నప్పుడు అందులో మునిగితే ఏమవుతుంది? నీకు మురికే అంటుతుంది అని చెప్తున్నారు. క్రమేణా ఆ మురికి గుంటలు కుళ్ళి దుర్గంధభరితాలుగా మారిపోతాయి. అది నకిలీ గురువుల నిజస్వరూపం. ఆ గురువులను ఆశ్రయించిన వారి యొక్క సంస్కారాల మురికి ఆ గురువుకి అప్పటికే ఉన్న మురికితో చేరి ఆ గురువుపై సంస్కారాల భారం అధికాధికంగా ఉంటుంది. అంత చెత్త పేరుకుపోయినప్పటికీ ధనం, అధికారం మరియు హోదాలను వారు అమితంగా ఆనందిస్తూ ఉంటారు. కానీ రాబోయే జన్మల్లో ఈ పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది నకిలీ గురువులు. ఆ నకిలీ గురువును ఆశ్రయించిన వారు తమ సంస్కారాల మురికిని గురువుకు అంటగట్టేసి హాయిగా ఉండగా, గురువు మాత్రం సంస్కారాల భారంతో బాధపడతాడు. అలా ఆ నకిలీ గురువులు పట్టణంలో అక్కడక్కడ ఉంచబడిన చెత్త కుండీలుగా పనిచేస్తారు. మహాసాగరంలో ఎంత సంస్కారాల భారాన్ని చేర్చినా కూడా అది అపవిత్రం కాదు. కానీ ఈ నకిలీ గురువులనే నీటి గుంటలు పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో సంస్కారాల మురికితో కుళ్ళి చెడిపోతాయి అన్నారు మన్సారి. మన్సారి చెప్పడం ఆపి ఆ యాత్రికుడి వైపు చూస్తూ, ఎవరైనా నీ వద్దకు వచ్చి తమకున్న కష్టాలు, ఇక్కట్లు వీటి గురించి చెప్పడం మొదలు పెడితే కాసేపటికి చెప్పేవాని మనసు తేలిక కాగా వినేవాడి మనసు బరువెక్కిపోతుంది కదా. ఎప్పుడైనా ఈ విషయాన్ని నువ్వు గమనించావా? అడిగింది మన్సారి. ఈ మానసిక శాస్త్రవేత్త అంటాడు, అవునవును, అలాగే జరుగుతుంది మన్సారి. మా శాస్త్రం ఈ విషయాన్ని చెబుతుంది. ఎవరినైనా అతని సమస్యలను మనతో పంచుకోనిస్తే అతను కొంత ఊరాట పొందుతాడు. ఇది నిజం అన్నాడు యాత్రికుడు. పిదప మన్సారి ఇలా కొనసాగించింది. అతను తన సమస్యలను ఎవరితోనైనా పంచుకుంటే అతని హృదయం ఎందుకు తేలికవుతుందంటావు? అంటే ఆయన మానసిక శాస్త్రవేత్త కదా, అందుకని మనసారే ప్రశ్నలు అడిగి మనసారే మళ్ళీ జవాబు చెప్తోంది. అంటే మనసారి చెప్పినవన్నీ కూడా ఎస్ కరెక్ట్ అంటున్నాడు యాత్రికుడు కూడా. మనసారి ఇంకా అతన్ని అడుగుతోంది. అంటే ఎవరైనా నీ వద్దకు వచ్చి ఒక సమస్య కష్టాలు చెప్పారనుకో, అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? రిలీఫ్ ఫీల్ అవుతారు కదా. ఎవరైనా కొంతమంది వస్తూ ఉంటారు, చాలా బాగుందండి మీ ఇంట్లో, చాలా బాగా ప్రెజెన్స్ ఉందండి అంటే కొన్ని వాళ్ళకి పర్సనల్ కూడా చెప్పేసుకుంటూ ఉంటారు, చాలా రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే శాస్త్రవేత్త అంటున్నాడు, కరెక్టే, మా శాస్త్రం కూడా చెబుతోంది. ఎవరైనా సమస్యల్లో వాళ్ళు పంచుకుంటే కనుక వాళ్ళు ఊరటను పొందుతారనేది మా శాస్త్రం కూడా చెబుతోంది అంటున్నాడు శాస్త్రవేత్త. అతడు తన సమస్యల్ని ఎవరితోనైనా పంచుకుంటే అతని హృదయం ఎందుకు తేలికవుతుందంటావు? అడిగింది మనసారి యాత్రికుని. ఎందుకంటే తన సంస్కారాల భారాన్ని కొంత వినేవాడిపై వేస్తాడు కనుక. అదే వినేవాడికి సంస్కారాల బరువు పెరిగి భారంగా అనిపిస్తుంది. అలా వినగా వినగా వినేవాడిపై భారం పెరిగిపోయి కుంగిపోతాడు. నిజంగానే ఒక్కొక్కసారి అంటే అందుకే ప్రతిదీ బాబాకి అప్పగించేయాలని బాబాకి చెప్పారనుకోవాలి తప్ప మనకి చెప్పారనుకోకూడదని కూడా ఒకసారి విన్నాను నేను. అంటే వాడు ఏదో కష్టం కొద్దీ మన ఆత్మీయతా భావంతో మనని ఆత్మీయులుగా భావించి చెప్పేస్తారు. ఇది తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్పకూడదు మనం. ఇదంతా బాబా వింటున్నాడు అనే భావనతోనే మనం వినగలగాలి. కానీ ఈ మనసారి కూడా ఇక్కడ ఏమంటోందంటే ఈ సమస్యలు వింటూ వింటే ఏమవుతుంది? మనకు కూడా మనసు బరువైపోతుంది. అంటే అది సంస్కారాల బరువు పెరిగిపోతుంది అంటోంది. మన్సారి మాటలు వింటున్న మానసిక శాస్త్రవేత్త చాలా ఉత్సాహంగా, అది నిజం, అది నిజం, నిజంగానే అలా భారం ఎక్కువైపోయి కుంగిపోయిన వాడు ఒక గురువును ఆశ్రయించక తప్పదు. అప్పుడే అతడు తన సంస్కారాల భారాన్ని తగ్గించుకోగలడు. మనం ఇలా సంస్కారాలను పోగు చేసుకుంటున్నామని నేను గ్రహించలేకపోయాను. మా వృత్తిలో అలా సమస్యలు వినడం తప్పనిసరి కదా. అలా సంస్కారాల భారం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మన్సారి? అడిగాడు యాత్రికుడు. పిదప మన్సారి అంటుంది, ఏ వృత్తిలో ఉన్నవాడైనా అలా చేయవలసిందే. ముఖ్యంగా మీ వృత్తిలో తప్పనిసరి. ఒక వ్యక్తిని నయం చెయ్యాలని బాధ్యత తీసుకోవడంతోనే సమస్య మొదలవుతుంది మీకు. నేనే నేనే చేస్తున్నాను, ఆ బాధ్యత నాది అని భావించి ఆ పని చేస్తే అవతలి వ్యక్తి సంస్కారాలన్నీ నీపైన పడతాయి. చేసే ప్రతి పని ఆయనకే సమర్పించుకుంటూ పోవడమే సరైన దారి పని. నీవు ఆయన హాజరుని అనుభూతి చెందడం ప్రారంభించి నిన్ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుని
ఆ రోగికి వైద్యం చేసి నయం చేయమని బాబాను అడగాలి. బాబా, నీకిచ్చిన పనిలో నీవొక సంపూర్ణంగా తలవొగ్గిన మాధ్యమంగా తయారై నీవు చేయగలిగిందంతా నీ సాయశక్తులా చేసుకుపోవాలి. అలా చేసినప్పుడు ఆ రోగికి వైద్యం మరియు నయం చేసే బరువు బాధ్యతలు, దానికి సంబంధించిన సంస్కారాల భారం నీ నుండి తప్పించబడతాయి. కానీ ఒక మాధ్యమంగా నీ పని నీవు మాత్రం నిర్వర్తించాలి అన్నారు మన్సారి. ఆ మానసిక తత్వవేత్త మన్సారికి ధన్యవాదాలు తెలుపుకుని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మనసారిని కలిసినప్పుడు ఆమె చెప్పినట్లు వైద్యం మొదలుపెట్టానని, ఫలితం కనిపించిందని చెప్పాడు ఆ యాత్రికుడు. అంటే ఇక్కడ యాత్రికుడు గురించే కదండి, బాబా కూడా అంటారు. డాక్టర్ గిండే అని అతను బాబా నామం చేస్తూ ఒక కేసు డీల్ చేస్తాడు. సక్సెస్ అవుతాడు. అదే కేసు మళ్ళీ చేసినప్పుడు ఫెయిల్ అయిపోతాడు. ఆ పిల్లాడు చనిపోతాడనమాట. ఆ బాధలో బాబా దగ్గరకొచ్చి చెప్పుకుంటాడు. బాబా, ఇలా ఇలా అయింది. నీ నామం చేశాను కదా! కానీ ఫలితం ఇలా వచ్చిందేంటి? అందుకే బాబా అంటారు, మీ ప్రయత్నం మీరు చేయండి. ఫలితాన్ని బాబాకు వదిలేయండి అని. అప్పుడు బాబా అంటారు, నువ్వొక సాధనంగా నాకు తయారవ్వాలి. ఎలాగా? ఆపరేషన్ థియేటర్‌లో ఉంటాయి కదా ఇన్‌స్ట్రుమెంట్స్. ఆపరేషన్‌కి ఏది అవసరమైతే డాక్టర్ తీసుకుంటాడో, ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లా నువ్వయిపోవాలి తప్ప, నీ వల్లనే బతికేస్తాడు అన్నది ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే సంస్కారాలు, ఇది డివైన్ ప్లాన్ ఇవన్నీ ఉంటాయి ఒక ఆత్మకి. అందువల్ల బాబా ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆపరేషన్ థియేటర్‌లో సాధనాల్లా పనిముట్లా తయారైపోవాలి తప్ప, ఫలితాన్ని ఆశించకూడదు అన్నారు బాబా. ఇక్కడ శాస్త్రవేత్తది కూడా మనసారి అదే అంటున్నారు. నేను ఈ వృత్తిలో ఉన్నాను. మరి సైకాలజిస్ట్ అంటే అన్నీ వినాలి కదా! వాళ్ళ బాధలన్నీ వినాలి. అవన్నీ వింటూ ఉంటా నేను మరి. అందువల్లనే నాకు సంస్కారాల భారం పెరిగిపోతుందా? దీని నుంచి తప్పించుకోవడం ఎలా? మరి ఈ వృత్తే కదా నేను చేసేది అని అడిగాడతను. అంటే మనసారి చెప్తోంది, నువ్వు నీ వృత్తిని న్యాయంగా చెయ్యి. కానీ చేసేటప్పుడు చేసేది, చేయించేది అంతా బాబాదే అని ఒక బాధ్యత ఆయన మీద పెట్టు అంటోంది. అంటే నేనొక ఇన్‌స్ట్రుమెంట్, నేనొక మాధ్యమంగా నన్ను వాడుకో బాబా అని రోగికి తనకి మధ్యలో బాబాని, అంటే బాబా మీద ఆధారపడి బాబా ఇచ్చిన బాధ్యతగా నువ్వది చెయ్యి అని చెప్తోంది. కానీ నువ్వు చెయ్యవలసిందంతా చెయ్యాలి. నీ సాయశక్తులా చేయాలి. అంటే బాబాకు అప్పగించేశాను కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. నీ బాధ్యత ఏంటి? ఒక వైద్యుడిగా నువ్వు చేయవలసిందంతా చేసేసి ఫలితాన్ని బాబాకు అప్పచెప్పే అంటోంది. ఆ రోగికి వైద్యం మరియు నయం చేసే బరువు బాధ్యతలు, దానికి సంబంధించిన సంస్కారాల భారం నుండి నువ్వు తప్పించుకోబడతావు అని చెప్తున్నారు. అంటే నువ్వు ఆయన హాజరున అనుభూతి, అంటే ఒక మాధ్యమంగా ఆ రోగికి వైద్యం చేసి నయం చేయమని బాబాని అడగాలట. బాబా, నువ్విచ్చిన ఈ బాధ్యతని నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ తర్వాతంతా నువ్వే చూసుకో బాబా అని బాబాకు అప్పగించాక పని మొదలెట్టు. అప్పుడు చూడు ఫలితం ఎలా ఉంటుందో అంటున్నారు. ఆ ఫలితం ఎంత అమోఘంగా ఉంటుంది అంటే, అవి నీకు సంస్కారాలవ్వవు, దాని నుంచి తప్పించుకుంటావు, ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లా తయారైపోతావు, ఫలితాన్ని ఆశించవు. అంతే కదా! ఆపరేషన్ థియేటర్‌లో ఏది కూడా ఫలితాన్ని ఆశించదు. దాని డ్యూటీ అది చేసేస్తుంది. డాక్టర్ పక్కన పడేస్తాడు. అలా ఉండాలి తప్ప నీ వల్లనే అయిపోతుంది, నేనే చేయగలను అనే భావనతో మాత్రం నీ వృత్తిలో ఏదీ చేపట్టకు అని మనసారి చెప్పింట. అది చాలా నచ్చి అతను ఇంప్లిమెంటేషన్ అంటే చేశాట వెళ్ళాక. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనసారినొచ్చి కలిసి, మీరు చెప్పినట్టుగా చేయడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తోంది నాకు అని చెప్పి అతనన్నాడు. అంటే ఇది చేస్తున్నంత సేపు కూడా అతనికి ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉండేదిమాట. అంటే వింటూ ఉంటే ఏదైనా అతిగా వింటే కూడా మనం కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాం. అది ఎలా తప్పించుకోవాలంటే మనసారి చెప్పిన ఈ ఉపాయాన్ని అతను ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఆచరణ పెట్టడం వల్ల ఇంకతనికి అన్నీ కూడా మంచి ఫలితాలు, ఈ బరువు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. చాలా హాయిగా ఉందని చెప్పి మనసారికొచ్చి చెప్పాట ఆ తత్వవేత్త. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్ళిపోదామండి. ఇక్కడ యాత్రికుడైన ఆ మానసిక తత్వవేత్తే కాదండి, మనం కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా బాబాకి అప్పచెప్పేసి, ఆ తర్వాత మన ప్రయత్నం మనం చేసేస్తే కనుక ఏదీ కూడా మనకి సంస్కారం కింద రాదు అని బాబా ఇచ్చిన భరోసా మనకు గుర్తుంది. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, పరిపూర్ణుడు చేసే పని. దీని గురించి రుస్తుం ఏం చెప్తాడో విందాం. చాలా కాలంగా మెహరాబాదులో ఉంటున్న ఒక నివాసి బాబుని ఇలా ప్రశ్నించాడు. బాబూ, బాబా తండ్రి షెరియాజీ భగవత్ అన్వేషణలో ఫకీరుల దేశ దేశాలు తిరిగి అనేక కఠిన సాధనలు చేశాడు. కానీ ఒకసారి వివాహమైన తర్వాత
సాంసారిక జీవనం సాగిస్తూ పిల్లల్ని కూడా కన్నాడు. అనేక మంది పరిపూర్ణత్వం పొందిన గురువులు పెళ్లి చేసుకుని పిల్లల్ని పొందినట్లు చరిత్ర చెబుతుంది. అంటే ఈ ఉన్నతాత్మలు కూడా సాధారణ మానవుని వలె కామ వాంఛకు గురవుతున్నారనే కదా అర్థం. మీరేమంటారు? అడిగాడు బావూజీని ఒక స్థిర నివాసి. అంటే సాధారణంగా అందరికీ వస్తుంది. షరియాజీ చాలా ఉన్నతాత్మ అంటారు కదా! మరి ఈ పెళ్ళేంటి? ఈ పిల్లల్ని కండమేంటి? అన్నది ప్రతి వాళ్ళకి వస్తుందని ఈ క్వెషను. మనం గబుక్కున అంటే బాబా ప్రేమికుల మధ్య మనం బాబా జీవిత చరిత్ర ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కానీ, షరియార్జీకి, షిరిన్మాకి ఉన్న వయసు భేదం, ఆ చిన్న పిల్లని చూడగానే షరియార్జీ పెళ్లి చేసుకుంటానడం, ఇదంతా కూడా డివైన్ ప్లాన్ అండి. ఇది మనకు అర్థమవుతుంది. కానీ ఔటర్ ప్లేస్‌కెళ్ళినప్పుడు మాత్రం ఈ విషయాలు చెప్పకూడదు మనం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంటుంది. ఆ వయసులో భగవదన్వేషణలో వెళ్ళిన అతను అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే వాళ్ళకి అర్థం కాదు. అలాంటి సబ్జెక్టులన్నీ కూడా ప్రేమికుల మధ్య మాట్లాడుకోవాలి. చెప్పవలసిందేంటంటే బాబా తల్లిదండ్రులెవరు? బాబా ఎన్నో సంతానం? ప్రతి అవతారంలోలాగే కృష్ణావతారంలాగే ఈ అవతారంలో కూడా భగవంతుడు దైవీ మానవుడుగా వచ్చి తన దివ్య ప్రణాళిక ఇలా చేసుకున్నాడని చెప్పి ఆయన చేసిన విశ్వ కార్యక్రమం ఇలా చెప్పాలి తప్ప చాలా మంది ఏం చేస్తారంటే చిన్న పొరపాటు చేసేస్తున్నారు. నాకు మొన్న అదేదో ఊళ్ళో పందలపాక ఏదో సహవాసులో తెలియకుండా ఒక ఆయన చెప్పేశారు. చాలా మందికి ఈ క్వశ్చన్ వచ్చేసింది. ఏంటి భగవద్ అన్వేషణలో తిరుగుతున్న వ్యక్తి అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటి? మళ్ళీ పిల్లల్ని కండడం ఏంటి? అని అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి మాటలు మళ్ళా కొంచెం బాబా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బాబా గురించి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. బాబా గురించి ఏమీ తెలియని వాళ్ళ మధ్య ఆ మాటలు మాట్లాడితే వాళ్ళకి అవగాహన లోపం వచ్చి ఏ రకంగానైనా మాట్లాడవచ్చు. అది మనల్ని మన మనసుని బాధ పెడుతుంది. కాబట్టి మనం ఏది మాట్లాడాలి అన్నది బుక్కుని బట్టే లార్డ్ మెహర్‌లో ఉన్నదే మనం చెప్పాలి. ఎవరి ద్వారా తెలుసుకుని ఆ మాటల్ని చెప్పకూడదన్నమాట. అందుకే మెహర్ ప్రభువు చరితమే మనకి సాక్ష్యం. ఇక్కడ అడుగుతున్నాడు స్థిరనివాసి. అంటే బుక్ నాలెడ్జ్ లేకుండా అడుగుతున్నాడతను. ఏమని అడుగుతున్నాడు? భగవదన్వేషణలో తిరిగిన షెరియాజీ మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఈ రకంగా చూస్తే ఉన్నతాత్మలన్నీ కూడా ఈ కామవాంఛ నుంచి తప్పించుకోలేకపోయారా? ఎంత సిల్లీ క్వెషన్ అడుగుతున్నాడో చూడండి అతను. అంటే మనం ఇన్నాళ్ళు బాబా గురించి తెలుసుకున్నాం కనుక కొంత అవగాహన ఉంది. ఎందుకు అట్లా జరిగిందంటే డివైన్ ప్లాన్ అని మనం చెప్పేస్తాం వెంటనే. ఎందుకంటే ఈ అవతారానికి ముందు అవతారమే ఆల్రెడీ డిజైన్ చేసేస్తాడు. ఎవరు తల్లిదండ్రులు, ఎవరు పిల్లలు, ఎవరు అన్నదమ్ములు, ఎవరు అప్పచెల్లెలు, నెక్స్ట్ మండలి అంతా నిర్ణయం అయిపోయాకే భగవంతుడు అవతారుడుగా దిగి వస్తాడండి. ఇది ఇది మనకు అవగాహన అయింది కనుక మనకి తెలుసు కనుక మనకి ఇది క్వశ్చన్ పెద్ద ఆ సంశయం రాదు. కానీ ఈ స్థిర నివాసి ద్వారా ఈ సంశయాన్ని బావుజీ తీర్చేశాడు. బావు అంటాడు, కాదు, అది చాలా భిన్నమైనది. నువ్వు చెప్తున్న అంశం చాలా భిన్నమైనది. షెరియార్జీ తన జీవితాన్ని మొదట్లో భగవద్ అన్వేషణలోనే గడిపాడు. దేవునితో విడిగా ఉండలేక ఆయన విరహంతో దహించుకుపోయాడు. నిజంగా ఎంత పాట్లు పడ్డాడో బాబా కూడా అంటారు. అంత ఉన్నతాత్మ మరొకటి లేదు అని షెరియార్జీ లాంటిది. అంటే అంత అంటే భగవంతుని దర్శించాలనే తపనతో చాలా త్యాగమయ జీవితం గడిపాడండి షెరియార్జీ. చిన్న వయసులోనే. ఆయన ఆత్మ చాలా పవిత్రమైనది. ఆయన చాలా విశిష్టమైన వాడే కాకుండా అతనికి సరిసాటి ఎవరూ లేరు. అందుచేతనే అతడు అవతారునికి తండ్రిగా ఎంచుకోబడ్డాడు. ఆ ఎంచుకోబడడంలోనే షరియార్జీ ఆత్మ ఎలాంటిదో మనకు అర్థమైపోవాలి. అసలు ఈ క్వశ్చనే రాకూడదు. అందుకని బావూజీ ఏమంటున్నాడంటే చాలా భిన్నంగా ఉంది మీరు అడిగే ప్రశ్న. షరియార్జీ చాలా అద్భుత పవిత్రమైన ఆత్మ. అతడు భగవదన్వేషణ విరహంతో ఎంత దహించుకుపోయాడో మీకు తెలుసా? చాలా విశిష్టమైన వాడు కనుకే అతని సాటి మరెవరు లేరు అన్నారు బాబా కూడా. నా తండ్రి సాటి మరెవరు లేరని కూడా అన్నారు. అంటే ఆ అవతారుడికి తండ్రిగా ఎంచుకోవడంలోనే అంటే భగవంతుడేం తప్పు ఎంపిక చేసుకోడు కదా! అందుకే మండలిని కూడా ఏ రకంగానూ మనం కామెంట్ చేయకూడదు అంటారు. ఎందుకంటే భగవంతుడు ఎంచుకున్న ఆత్మలు వాళ్ళని కామెంట్ చేయవలసిన అర్హత మనకెక్కడుంది? అలాగే ఇప్పుడు బావూజీ కూడా ఏమంటున్నాడు? అవతారుడికి తండ్రిగా ఎంచుకోబడ్డాడు. అది విధి నిర్ణయం. కాబట్టే అతడు వివాహం చేసుకోవలసి వచ్చింది. అతడు వివాహ జీవితం గడుపుతున్నప్పటికీ అతని హృది మాత్రం ప్రియతముని పాటను కొనసాగిస్తూనే ఉంది. చూసారా? ఆ మనసు వరకే అని ఆ హృదయంలోకి చేర్చకండి అంటారు. అదన్నమాట షెరియార్జీ. షెరియార్జీకి ఆకాశవాణి ద్వారా వినిపిస్తుంది.
నీ సంతానం ద్వారా నువ్వు భగవంతుని దర్శిస్తావు అని. అందుకని వివాహం చేసుకుంటాడు అతను. అది తప్ప అతను వివాహం చేసుకున్నా కూడా అతని హృదయంలో ఆ ప్రియతముని దర్శించాలనే పాట కొనసాగుతూనే ఉంది అని చెప్తున్నాడు బాబూజీ. అతని మనస్సు నిరంతరం ప్రభుని ఆలోచనతోనే నిండి ఉంది. అతడు ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి చెందనట్లుగా ఉండేవాడు. అందుకే పిల్లల పెంపకం బాధ్యత అంతా షిరిడిమాయి తీసుకోవలసి వచ్చింది. అంటే మనకి జనక మహారాజు కూడానండి, దీనికి ఒక స్టోరీ ఉంది. అది రేపు మనం తెలుసుకుందాం. అంటే జనక మహారాజు కూడా సద్గురువే. ఆయన కూడా ఎలా జీవించాడు అనేది మనం తెలుసుకుంటే షరియాజిది మనకు అర్థమవుతుంది. అది రేపు మనం తెలుసుకుందాం. బాబూజీ ఏం చెప్తున్నాడంటే, అలాంటి ఆత్మలు సాధారణ మానవుడు కామానికి లోబడినట్లు లొంగిపోవు. మనసులోనూ హృదిలోనూ ప్రతి ఆలోచన, ప్రతి భావన ప్రీతమునికి చెందినవై నిండి ఉన్నప్పుడు కామవాంఛకు తావే లేదు కదా. సాధారణ మానవుడు కోరికల పుట్ట కాబట్టి అతని చైతన్యం ఎప్పుడూ కామంతో కప్పబడి ఉంటుంది. అంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక అలా వస్తూనే ఉంటుంది. కానీ ఆయనది ఒకటే ఒక కోరిక. అదేంటి? భగవంతుని దర్శించడం. ఆయన మనసులోనూ హృదయంలోనూ ఆలోచనలోనూ భావంలోనూ చేసే ప్రతి పనిలోనూ ప్రియతమునికి చెందినది అని చెప్తున్నాడు. అంత అద్భుత ఆత్మశర్యాజీది అని చెప్తున్నాడు బాబూజీ. సాధారణ మానవుడు కోరికల పుట్ట కాబట్టి అతని చైతన్యం ఎప్పుడూ కామంతో కప్పబడి ఉంటుంది. చాలా మంది కామపూరిత ఆలోచనలతో మరియు భావనలతో పోరాడుతూ ఉంటారు. షెరియార్జీ లాంటి ఉన్నతాత్ముల పరిస్థితి అది కాదు. వారి చైతన్యం నిరంతరం నిరంతరం భగవదన్వేషణలో మునిగి ఉంటుంది. వారికి కోరికలు గాని లేదా కామం గాని ఉండవు. దైవ నిర్ణయం ప్రకారం నిర్ణయింపబడిన పాత్రను పోషించడం కోసం ఆ వాంఛను కూడా ఇతర శారీరక అవసరాలైన తినడం, తాగడం, మలమూత్ర విసర్జన చేయడం వలె పూర్తి చేస్తారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా దేనికి అంటకుండా అంటూ ఉంటారు చూసారా బాబా. అలాంటి ఆత్మ అన్నమాట షరియాజీ ఆత్మ. ఎంత అద్భుతంగా సరళంగా విస్తీకరించి చెప్తున్నాడో చూడండి షరియాజీ గురించి బావూజీ. అంటే అన్ని ఆత్మల్లాగే చైతన్యం ఉంది. కానీ మనలో ఉన్న భావాలేంటి? ఎప్పుడూ కోరికలే. నా సుఖం, నా కంఫర్ట్, నా ఆకలి ఇలాగే ఉంటుంది. కానీ అతనిలో అలాంటిది కాదు. అతని ఆత్మ ఆ పాత్ర దేనికోసం వచ్చింది? దైవ నిర్ణయం ప్రకారం నిర్ణయించబడిన పాత్ర. అంటే ఆల్రెడీ డిజైన్ అయిపోయిన పాత్రది. అది అలాగే ప్రవర్తిస్తుంది. ఎలాగా? ఇప్పుడు తినడం ఎలాగా? అలాగే బాత్రూమ్‌కి వెళ్ళడం ఎలాగా? శారీరక అవసరాలు తీర్చుకోవడం ఎలాగా? అలాగే పిల్లల్ని కనడం కూడా. చాలా అద్భుతంగా విస్తీర్ణించి చెప్తున్నాడు బాబూజీ. అంటే ఆ నిర్ణయింపబడిన పాత్రను పోషించడం కోసం ఆ వాంఛను కూడా ఇతర శారీరక అవసరాల వలె పూర్తి చేశాడు షెరియార్జీ అన్నారు బాబూజీ. సాధారణ మానవుడు కామవాంఛకు లోనైనట్లు జరగదు. తనకు ఇవ్వబడిన పాత్రను నిర్వహించడం కోసం ఆ సమయంలో అలా ప్రవర్తించవలసి ఉంటుందంతే అన్నారు బావూజీ. బావూజీ చెప్పడం ఆపి మరలా కొనసాగించారు. సద్గురుల విషయం తీసుకుంటే వారు భగవదైక్యం పొందినవారే కదా. భగవత్ చైతన్యాన్ని వారు నిరంతరం అనుభవిస్తూనే ఉంటారు. సృష్టి అంతా ఒక మాయా అని వారికి తెలుసు. కలలుగంటున్న ఆత్మలను మేలు కొలపడానికే ఈ మాయా ప్రపంచంలోకి వారు తిరిగి వస్తారు. ఈ ప్రపంచంలో వారు ఉన్నప్పటికీ భగవద్ అనుభవం యొక్క ఎరుక, మాయా ప్రపంచపు ఎరుక రెండూ ఉంటాయి వారికి. అలాంటి ఉచ్చ స్థితిలో ఉన్న ఆత్మకు కలల ప్రపంచానికి చెందిన కామానికి లోబడడం అనే ప్రశ్నే లేదు కదా. నిజానికి ఉన్నది భగవంతుడొక్కడే. వేరొకటి లేనే లేదని వారికి బాగా తెలుసు. అలాంటప్పుడు కామానికి గురయ్యే ప్రశ్నే లేదు కదా. కాబట్టి ఆ ఉన్నతాత్మలు వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం కోసం సంసారం చేయడం ఇవన్నీ కలలో చేసినట్లుగా చేశారంతే అన్నాడు బావూజీ. దీని గురించి ఇంకా చాలా విపులంగా బావూజీ చెప్పాడండి. మనం హడావిడిగా చదువుకోవద్దు. ఎందుకంటే చదువుకున్నది మనకి పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రశ్న అడిగినప్పుడు మనం చెప్పడానికి వీలుగా మనం అలా చదువుకుందాం ఈ పుస్తకాన్ని. కాబట్టి మిగిలిన విషయాలు రేపు కొనసాగించుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి అండ్ చలనినా స్వామి. లక్ష్మి గారికి చెప్పానా హారతి? ఉందమ్మా. అది అన్మ్యూట్ చేసుకోగలరావిడ? లేకపోతే శ్యామల గారు మీరు అన్మ్యూట్ అవ్వగలిగితే మీరు. ఎవరు లేకపోతే దినేష్.
దినేష్ నువ్వు అన్మ్యూట్ అయితే నువ్వు పాడేమ్మా. నేను పాడనా అండి? మీరు చలని నా స్వామి పాడేదిరి గానే. అవును, అదే అన్నారు, అందుకోసమే దినేష్ హారతి ఇచ్చేయి మా బాబాకి. హలో అవదా దినేష్? నాకు అన్మ్యూట్ అవ్వటం లేదు. ఓకే, మణి ఆర్ దినేష్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అన్మ్యూట్ అయ్యి హారతి ఇవ్వండి బాబాకి. ఎవరికి అవ్వట్లేదా? హలో దినేష్ అండ్ రజనీ మణి. గారు జయచా. చేసేయండి మరి, అంటే బాబా మీకు ఇచ్చారు ఛాన్స్, చేసేయండి. ఓకే అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అందరికీ జై బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబమ్మ. చలని మా స్వామి పాడేదా? అదే నేను గారు పాడుతున్నాను. పాడతానన్నారు, ఆహా, పాడండి అత్త, పాడండి. పాడండి అవతార్ విజయలక్ష్మి. మెహర్ బాబా की जय. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము
మరల వచ్చెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు నీ సేవలో మేము తర తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय रजनी గారు థ్యాంక్స్ అండి జై బాబా అందరికి జై బాబా అందరికీ జై బాబా అండి. అండి అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.